హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ సెంట్రిఫ్యూగల్ కంప్రెసర్ వర్కింగ్. సెంట్రిఫ్యూగల్ కంప్రెసర్ ఎలా వర్క్ చేస్తుందో తెలుసుకుందాం. ఇది సెంట్రిఫ్యూగల్ కంప్రెసర్. సెంట్రిఫ్యూగల్ కంప్రెసర్ని ఒక డైనమిక్ కంప్రెసర్ అని కూడా చెప్పుకోవచ్చు. సెంట్రిఫ్యూగల్ కంప్రెసర్ రిఫ్రిజరెంట్ సక్ చేసినప్పుడు యాక్సిల్ టైప్లో రిఫ్రిజరెంట్ సక్ చేస్తుంది. సెంట్రిఫ్యూగల్ కంప్రెస్ చేసిన తర్వాత రిఫ్రిజరెంట్ని రేడియల్లీగా డిశ్చార్జ్ చేస్తుంది. అంటే మనం సక్ చేసుకునేటప్పుడు యాక్సిల్ టైప్లో సక్ చేసుకొని డిశ్చార్జ్ చేసేటప్పుడు రేడియల్ టైప్లో డిశ్చార్జ్ చేస్తుంది. ఇక్కడ సెంట్రిఫ్యూగల్ కంప్రెసరు కెనెటిక్ ఎనర్జీని ప్రెజర్ ఎనర్జీగా మారుస్తుంది. ఓకే, సెంట్రిఫ్యూగల్ కంప్రెసర్ ఈ వ్యాలెట్ కేసింగ్ అన్నమాట. ఇది వ్యాలెట్ కేసింగ్లో ఇంపెల్లర్ ఉంటుంది. ఈ ఇంపెల్లర్ రొటేట్ అవడానికి హై స్పీడ్ ఎలక్ట్రిక్ మోటార్. ఇది ఈ హై స్పీడ్ ఎలక్ట్రిక్ మోటార్ సాయంతో ఈ ఇంపెల్లర్ రొటేట్ అవుతూ ఉంటుంది హై స్పీడ్లో. సెంట్రిఫ్యూగల్ కంప్రెసర్ని స్టీము టర్బైన్స్ లేదా గ్యాస్ టర్బైన్స్, ఇంజన్ డ్రైవ్స్ అప్లికేషన్ వద్ద దీన్ని ఉపయోగిస్తారు. సెంట్రిఫ్యూగల్ కంప్రెసర్ రన్ అవుతున్నప్పుడు, ఇంపెల్లర్ రొటేట్ అవుతున్నప్పుడు ఇవి ఇంపెల్లర్ ఇన్లెట్ వద్ద రిఫ్రిజరెంట్ లో వెలాసిటీని కలిగి ఉంటుంది. ఓకే, ఈ ఇంపెల్లర్ మిడ్ పాయింట్ని సెంట్రిఫ్యూగల్ ఐ అంటారు. ఇక్కడ ఈ మిడ్ పాయింట్ని సెంట్రిఫ్యూగల్ ఐ అంటారు. ఈ మిడ్ పాయింట్ వేపర్ రిఫ్రిజరెంట్ ఇక్కడ సక్ చేసుకునేది మిడ్ పాయింట్ నుంచి సక్ చేసుకుంటుంది ఇంపెల్లర్. ఈ ఇంపెల్లర్ రిఫ్రిజరెంట్ సక్ చేసుకున్నాక సెంట్రిఫ్యూగల్ ఫోర్స్తో కంప్రెస్ చేస్తుంది అన్నమాట. ఓకే, ఇది ఇక్కడ ఈ మిడ్ పాయింట్లోనే ఎందుకు సక్ చేసుకుంటుందంటే మిడ్ పాయింట్ నుంచి ఈ ఇన్లెట్ ఉండటం వల్ల ఈ అన్ని వెయిన్స్కి, ఇక్కడ అన్ని బ్లేడ్స్కి, వెయిన్స్కి ఈ డిస్ట్రిబ్యూట్ చేయడానికి సమానంగా డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. రిఫ్రిజరెంట్ సమానంగా డిస్ట్రిబ్యూట్ అవుతుంది కాబట్టి మిడ్ పాయింట్ నుంచి ఇది ఇన్లెట్ సక్ చేసుకుంటుంది. ఒకవేళ వన్ సైడ్ నుంచి సక్ చేసుకుంటే ఇక్కడ ఈ వెయిన్స్ మీద ఎక్కువ ప్రెజర్ ఉంటుంది. ఇవి వైబ్రేషన్ అండ్ సౌండ్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఇది మిడ్ పాయింట్లోనే సెట్ చేశారు. ఎందుకంటే మిడ్ పాయింట్లో కరెక్ట్గా అన్ని వైపులకి డిస్ట్రిబ్యూట్ అవుతుంది. ఓకే, దీంట్లో ఈ సెంట్రిఫ్యూగల్ కంప్రెసరు ఇది డైరెక్ట్గా ప్రెజర్ ఇంక్రీజ్ చేస్తుంది. ఇంక్రీజ్ చేసిన తర్వాత ఇవి ఈ డిఫ్యూజర్ రింగ్స్ అన్నమాట. ఇది మాత్రం డిఫ్యూజర్ రింగ్. ఇది కేసింగ్లోనే ఉంటుంది. ఈ డిఫ్యూజర్ రింగు కంప్రెస్ అయిన హై ప్రెజర్ వేపర్ని ఈ డిఫ్యూజర్ రింగ్ హోల్స్ ఉంటాయి. ఈ హోల్స్ ద్వారా ఈ వాలెట్ కేసింగ్కి పంపిస్తుంది. వాలెట్ కేసింగ్ నుంచి డిశ్చార్జ్ అవుతుంది. ఓకే, ఇక్కడ ఈ సెంట్రిఫ్యూగల్ కంప్రెసర్ ఇది ఇన్లెట్ కదా. ఇక్కడ మిడ్ పాయింట్ ఇన్లెట్ అని చెప్పాను కదా. ఈ ఇన్లెట్కి గైడ్ వెయిన్స్ ఉంటాయి. అంటే ఇవి ఎయిర్ ఫ్లోని బ్యాలెన్స్ చేస్తూ ఉంటాయి అన్నమాట. ఎయిర్ ఫ్లోని ఇట్లా ఈ బ్యాలెన్స్ చేస్తూ ఉంటుంది. ఈ ఇంపెల్లర్ ఈ సెంట్రిఫ్యూగల్ ఫోర్స్తో మళ్ళా ఈ సక్ చేసుకొని హై ప్రెషర్ క్రియేట్ చేసి డిశ్చార్జ్ చేస్తూ ఉంటుంది. ఇది ఈ గైడ్ వెయిన్స్ ఎయిర్ ఫ్లో ఎలా బ్యాలెన్స్ చేస్తుంది. డిఫ్యూజర్ ఇక్కడ ఈ డిఫ్యూజర్ వెయిన్ వచ్చి ప్రెజర్ని బ్యాలెన్స్ చేస్తుంది అనమాట. ఈ రెండు ఎలా బ్యాలెన్స్ చేస్తాయో తెలుసుకుందాం. ఇక్కడ ఇది మనం కంప్రెసర్ అనుకుందాం. ఇది కంప్రెసర్, ఇక్కడ వచ్చి ఇది కండెన్సర్, ఇది ఎవాపరేటర్. వన్స్ ఇక్కడ ఈ కంప్రెసర్ స్టార్ట్ అయినప్పుడు ఇంపెల్లర్ ఈ ఎవాపరేటర్ నుంచి వేపర్ని సక్ చేసుకొని హై ప్రెజర్ క్రియేట్ చేసి డిశ్చార్జ్ చేస్తుంది కండెన్సర్కి. ఈ కండెన్సర్లో హీట్ రిమూవ్ అవుతుంది. ఓకే, ఇక్కడ ఇది ఒక ఏరియా కానీ, ఇక్కడ రూమ్లో కానీ, ఇది ఇందులో ఉన్న హీటు పూర్తిగా రిమూవ్ అయిపోయింది. ఇక్కడ నుంచి హీటు వేపర్గా ఇక్కడ లిక్విడ్ వేపర్గా మారట్లేదు. ఇక్కడ లిక్విడ్ వేపర్గా మారకపోవటం వల్ల ఇక్కడ హీట్ ట్రాన్స్ఫర్ జరగకపోవటం వల్ల బ్యాక్ ప్రెజర్ ఇక్కడ కండెన్సర్ మీద పడుతుంది. ఈ కండెన్సర్ మీద బ్యాక్ ప్రెజర్ పడటం వల్ల ఇక్కడ కండెన్సర్లో హీట్ రిమూవ్ అవ్వకపోవడం వల్ల
కండెన్స్డ్ బ్యాక్ ప్రెజర్ ఇక్కడ వచ్చి మళ్ళీ కంప్రెసర్ మీద పడుతుంది. ఈ కంప్రెసర్ మీద బ్యాక్ ప్రెజర్ పడకుండా ఈ డిఫ్యూజర్ రింగ్ అని చెప్పాను కదా, ఈ డిఫ్యూజర్ రింగ్ వచ్చి ఈ బ్యాక్ ప్రెజర్ కంప్రెసర్ మీద పడకుండా ఈ డిఫ్యూజర్ రింగ్ ఒక టీత్ ఈ ప్రెజర్ వలన ఓపెన్ అయ్యి ఈ డిఫ్యూజర్ రింగ్ని తిప్పుతుంది. ఈ డిఫ్యూజర్ రింగ్ తిప్పటం వలన ఈ డిఫ్యూజర్ రింగ్ ఉన్న హోల్స్ క్లోజ్ అయిపోయి డిశ్చార్జ్కి కంప్రెసర్లో డిశ్చార్జ్ అవ్వదు. అప్పుడు ఈ కంప్రెసరు రొటేట్ అవుతూనే ఉంటుంది, కానీ ప్రెజర్ డిశ్చార్జ్ అవ్వదు. ఇక్కడ ఈ డిఫ్యూజర్ రింగ్ ఈ వాల్ని ఇక్కడ క్లోజ్ చేస్తుంది అనమాట, డిశ్చార్జ్ అవ్వకుండా. అయినా ఇక్కడ ఇన్లెట్ వైపు వాల్వ్ ఓపెన్గానే ఉంది కాబట్టి ఎవాపరేటర్లోనేమో వేపర్ అయితే కంప్రెసర్ వెళ్ళటం లేదు. ఈ లిక్విడ్ రిఫ్రిజరెంట్ని సక్ చేసుకోవడానికి కంప్రెసర్ ఎక్కువ స్పీడ్గా రొటేట్ అవుతూ ఉంటుంది, ఎక్కువ ఫోర్స్ ఉపయోగిస్తుంది అనమాట. అప్పుడు ఈ లిక్విడ్ రిఫ్రిజరెంట్ ఎవాపరేటర్లోకి వెళ్ళినా ఇక్కడ యూజ్ లేదు కాబట్టి ఇక్కడ ఈ గైడ్ వైన్స్ ఉంటాయి. ఎప్పుడైతే ఈ లిక్విడ్ రిఫ్రిజరెంట్ ఇక్కడ వేపర్ అయితే రావటం, కంప్రెసర్ ఇన్లెట్లోకి వేపర్ రావడం ఆగిపోతుందో ఈ గైడ్ వైన్స్ సెన్సార్ ద్వారా ఓపెన్ అవుతుంది. గైడ్ వైన్స్ అంటే ఇట్లా బ్లేడ్స్ ఉంటాయి, ఇవి ఓపెన్ అయ్యి ఈ కంప్రెసర్ యొక్క ఇన్లెట్ని క్లోజ్ చేస్తాయి. ఓకే, కంప్రెసర్ ఇన్లెట్, కంప్రెసర్ ఇక్కడ అవుట్లెట్ కూడా రెండు క్లోజ్ అవుతుంది, కానీ కంప్రెసర్ అయితే రన్ అవుతూనే ఉంటుంది. ఇప్పుడు ఈ బ్యాక్ ప్రెజర్ తర్వాత ఈ సబ్స్టెన్స్లో ఇక్కడ ఏరియాలోని కొంత హీట్ ప్రొడ్యూస్ అయిన తర్వాత ఇక్కడ మళ్ళీ వేపరు కంప్రెసర్కి ఇక్కడ ఎవాపరేటర్లో లిక్విడ్ వేపర్గా మారి వేపరు మళ్ళీ కంప్రెసర్కి వస్తూ ఉంటుంది. అప్పుడు సెన్సార్ ద్వారా ఈ గైడ్ వైన్స్ ఓపెన్ అవుతాయి. గైడ్ వైన్స్ ఓపెన్ అవటం వల్ల మళ్ళీ ఇన్లెట్ ద్వారా కంప్రెసర్ ఇంపెల్లర్ రిఫ్రిజరెంట్ని సక్ చేసుకుంటుంది. ఇక్కడ ఎవాపరేటర్లో ఎప్పుడైతే వేపర్గా మారుతుందో బ్యాక్ ప్రెజర్ తగ్గిపోయి కంప్రెసర్లో ఉన్న ఇక్కడ బ్యాక్ ప్రెజర్ కూడా తగ్గి మళ్ళీ ఎవాపరేటర్లోకి వస్తుంది. ఎవాపరేటర్లో ఈ కండెన్సర్లో బ్యాక్ ప్రెజర్ తగ్గటం వలన సక్షన్ లైన్ బ్యాక్ ప్రెజర్ కూడా తగ్గిపోతుంది. డిశ్చార్జ్ లైన్లో బ్యాక్ ప్రెజర్ తగ్గిపోతుంది. డిశ్చార్జ్లో బ్యాక్ ప్రెజర్ తగ్గటం వల్ల ఈ డిఫ్యూజర్ రింగ్ ఓపెన్ అయ్యి మళ్ళీ ఇక్కడ కంప్రెస్ అయిన రిఫ్రిజరెంట్ని పంపిస్తుంది కండెన్సర్లోకి. ఓకే, ఇట్లా ఈ సైకిల్ రొటేట్ అవుతూ ఉంటుంది. ఇక్కడ సఫిషియెంట్ కూలింగ్ వచ్చిన తర్వాత మళ్ళీ వాల్స్ రెండు క్లోజ్ అవుతాయి. ఈ డిఫ్యూజర్ రింగ్ క్లోజ్ అవుతుంది, ఇక్కడ ఈ గైడ్ వైన్స్ క్లోజ్ అవుతుంది. ఇక్కడ డిఫ్యూజర్ రింగ్ క్లోజ్ అవ్వడం వల్ల ఏంటంటే ఇక్కడ మనకు ఆల్రెడీ ఇదంతా కంప్రెస్ చేయబడిన గ్యాస్ కాబట్టి అది వెనక్కి రావటం వల్ల మనకి యూజ్ లేదు. ఇక్కడ ఆగిపోయి ఉండటం వల్ల ఇక్కడ ప్రెజర్ మళ్ళీ ఇంక్రీజ్ అయినప్పుడు ఇదే ఆల్రెడీ కంప్రెస్ అయిన గ్యాస్ ఉంది కాబట్టి ఇదే మళ్ళీ మనకి ఇక్కడికి వస్తుంది. దానివల్ల కొంత పవర్ సేవింగ్ ఉంటుంది. ఇక్కడ లిక్విడ్ రిఫ్రిజరెంట్ కంప్రెసర్ తీసుకున్నా కానీ ఇక్కడ కొంత లోడ్ పడుతుంది మళ్ళీ కంప్రెస్ చేయడానికి. దీనివల్ల కూడా మనకు కొంత ఎనర్జీ వేస్ట్ అవుతుంది కాబట్టి ఇక్కడ ఈ గైడ్ లైన్స్ ఎయిర్ ఫ్లో బ్యాలెన్స్ చేస్తూ ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్, ఇందులో ప్రధానమైన కాంపోనెంట్స్ ఏంటంటే ఇవి: ఒకటి ఇంపెల్లర్, రెండు డిఫ్యూజర్ రింగ్స్, వాలెట్ కేసింగ్, ఈ గైడ్ వైన్స్, హై స్పీడ్ ఎలక్ట్రిక్ మోటార్, మనకి ఇక్కడ ఇందులో ప్రధాన కాంపోనెంట్స్. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.